వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఆర్ఆర్బీ ఏఎల్బీలో 01/2025కి సంబంధించి అప్లై చేసినారో వాళ్ళకి అప్లికేషన్ స్టేటస్ అయితే వచ్చేసింది. ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. ఎవరివైనా రిజెక్ట్ అయి ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ యొక్క కొత్త వెబ్సైట్లో ఆ యొక్క నోటీస్ అయితే వచ్చింది. ఇది 25వ తేదీన వచ్చింది. బట్ సర్వర్ ఇష్యూ వల్ల ఈ రోజున కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క నోటీస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. దానికి ఎదురుగా క్లిక్ చేసి ఆంగ్లం అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇది ఒక 01/2025కి సంబంధించి నోటీస్ వచ్చేసి దీనికి అప్లై చేసిన వాళ్ళకి ఆల్రెడీ మెయిల్ అలాగే మెసేజెస్ కూడా మీకు మెసేజెస్ అయితే వచ్చి ఉంటాయి. యువర్ అప్లికేషన్ ఈస్ యాక్సెప్టెడ్ అని మీరు మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు యాక్సెప్టెడ్ అని మెయిల్ రాకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ అయితే ఇక్కడ చూడండి, www.rrbapply.gov.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ అనేది రిజెక్ట్ అయ్యిందో లేకపోతే యాక్సెప్ట్ అయ్యిందో చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా మెయిల్ ఇష్యూ ఉంటే మెయిల్కి రాకపోయి ఉండొచ్చు. మ్యాక్సిమం అందరికీ మెయిల్కి అయితే వస్తుంది యువర్ అప్లికేషన్ ఈస్ యాక్సెప్టెడ్ అని. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చి ఉంటారు కదా, ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికే వచ్చి ఉంటుంది ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కామెంట్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఆధార్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మా అప్లికేషన్ స్టేటస్ అయితే ఓపెన్ చేయండి. అందులో మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందని అక్కడ మెన్షన్ చేసి ఉంటారు రెడ్ లైన్తో. యాక్సెప్ట్ అయిందనుకోండి జస్ట్ యాక్సెప్టెడ్ అని ఉంటుంది. ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసి మనీ పే చేయడం మర్చిపోయింటే వాళ్ళ యొక్క స్టేటస్ అనేది రిజెక్ట్ అయి ఉంటాయి. ఆ తర్వాత కొందరివి టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు మనీ పే చేసినప్పుడు ఆటోమేటిక్గా టెక్నికల్ ఇష్యూ వల్ల మనీ ఫెయిల్ అయి ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.